హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అలసందల వడ నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు. మామూలుగానే అలసందల్లో కమ్మనైన ఫ్లేవర్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్ మన చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి. మన చర్మంలో ఉండే హోల్స్ తెరుచుకోవడానికి ఈ ప్రోటీన్ అటువంటిది ఉపయోగపడుతుంది. ఇందులో వైటమిన్ సి, వైటమిన్ ఏ ఉంటుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి. రెండు కప్పుల అలసందలను తీసుకుని ఒక 4 నుండి 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చీలని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. తర్వాత మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. సన్నగా కట్ చేసిన పాలకూరను వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని వేసుకోండి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి మిర్చి పౌడర్ని చూసుకొని వేసుకొని వీటిని బాగా కలుపుకోండి. వేయడం మర్చిపోయానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. తర్వాత పిండిని విధంగా చేతుల్లోకి తీసుకొని వడలాగా పల్చగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి. మందంగా ఉంటే ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మరియు లోపల సరిగా ఫ్రై కావండి. కాబట్టి కొంచెం పల్చగా వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. విధంగా ఒత్తుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి. కాలిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా వడల్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోండి. అలసందల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనము ఇవి తిన్నప్పుడు మనకు కడుపు నిండిన ఫీలింగ్ అనేటువంటిది కలుగుతుందండి. కాబట్టి ఆకలి అనేటువంటిది త్వరగా ఆకలి కాదు. కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు అలసందల్ని నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం బాయిల్ చేసుకొని తినండి. తర్వాత ఇందులో మధుమేహంతో బాధపడేవారు అలసందలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి బీపీని స్థిరంగా ఉంచుతుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి లోపల బాగా కాలింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.